రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంని మనం చదువుకుందామండి. మూల వచనం. జాగ్రత్తగా వినమని మాత్రం చెప్తున్నాను, చిన్నపిల్లలు అల్లరి చేయొద్దని చెప్తున్నాను. ఎందుకనంటే వింటే చాలా లాభాలు ఉన్నాయి, వినకపోతే అంతే నష్టాలు కూడా ఉన్నాయి. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ రోజున దేవుడు గురించి తెలుసుకోవాలని అంటేనంట మనం ఏం తెలుసుకోవాలంట? ఈ సృష్టిని గురించి ఆలోచించడం వలన అంట దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకి తెలుస్తాయి. ఈ సృష్టిని గురించి ఆలోచించడం వలన. అయితే ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఒక గ్రద్ద ఎక్కడో ఆకాశంలో గూడు పెట్టుకుంది. ఆ గూట్లో ఉన్న గుడ్డు కోడి గూట్లోకి వచ్చింది. ఎలా వచ్చిందో వచ్చింది. ఎక్కడికి? ఇది ఎవరి గుడ్డు? గ్రద్ద గుడ్డు కోడిగుడ్డుగా కోడి యొక్క గూడులోనికి వచ్చింది. కోడి ఏ కోడి గుడ్డు పెట్టినా పొదిగద్దు. దానికి తన మన అని తేడా ఏముండదు. ఇది నాది నీది అనే భేదం ఉండదు. అలా మొత్తం పొదిగేసింది. దాంట్లోంచి ఆ గుడ్లోంచి గ్రద్ద పిల్ల బయటకు వచ్చింది. ఏ పిల్ల బయటకు వచ్చిందండి? గెద్ద పిల్ల పైకి వస్తే ఆ గెద్ద పిల్లని ఇవన్నీ ఒకలాగా ఉంటే ఇదోలా ఉంటుందిగా. కానీ వాటితో కలిసి పెరగడం వలన దీని యొక్క లక్షణాలను కోల్పోయింది. ఏం కోల్పోయింది? గ్రద్ద లక్షణాలను కోల్పోయింది. దానికి ఎగరాలనిపించేదంట. ఆ గ్రద్దకి ఏమనిపించేది? ఎగరాలనిపించేదంట. కానీ నేను కోడిని కదా, అది ఏమనుకున్నది ఇప్పుడు? నేను కోడిని కదా, నేను ఎగరగలను ఏంటి? మా అంటే ఎగిరితే ఎగనా, మా అంటే ఎంత ఎగురుతాను అని చెప్పి దాని జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఎగరడానికి ప్రయత్నం చేయలేదట. కానీ గ్రద్ద ఎంత ఎత్తులో ఎగురుతుంది? ఎంత ఎత్తులో ఎదుగుతుందండి? అంటే దాని గురించి దానికి ఎగరాలి అని అనుకున్న దాని ప్రయత్నం చేయలేదు. ఈ రోజున మనం కూడా గ్రద్ద పిల్లల్లాగే దేవుడెవరో తెలుసుకోవాలి అని ఆశ ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, దానికోసం ఏ ప్రయత్నము మనము చేయము. అందుకనే దేవుడి గురించి ఎవరైనా ఏదైనా ప్రశ్న మనల్ని అడిగితే మాకు తెలియదండి, మా పాస్టర్ గారిని అడగండి, లేకపోతే మందిరంలో ఎవరైతే యాక్టివ్గా ఉండి కాస్తంత చెప్పగలరు అనిపిస్తారో వారి దగ్గరికి పలానా వారింటికి వెళ్ళండి అని చెప్పి సలహా ఇస్తారు. ఎందుకనంటే దేవుని గురించి తెలియదు కాబట్టి. అంతే మన వీక్నెస్ అవ్వింది. ఈ రోజున దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు పెద్ద పెద్ద గోపురాలు ఏమి కట్టలా, గుళ్ళు గోపురాలు కట్టాడా? ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే మీరు గుళ్ళు గోపురాలను నిర్మించాడా దేవుడు? ఈ సృష్టి గురించి తెలుసుకోవడానికి విగ్రహాలను సృష్టించాడా దేవుడు? గుళ్ళు గోపురాలు సృష్టించలేదు, విగ్రహాలు సృష్టించలేదు. కానీ దేవుడు ఈ భూమి మీద మనిషికి అవసరమైన ఏమంటే భూమిని సృజించాడు. ఈ భూమి మీద కావలసిన వనరులను సృజించాడు. ఆకాశం సృజించాడు. ఆకాశంలో ఈ భూమికి అవసరమైనవన్నీ ఆకాశంలో పెట్టాడండి. ఏం అవసరం? సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం, మేఘాలు అవసరం. అవునా? ఇవన్నీ అవసరం కాబట్టి దేవుడు ఎక్కడ పెట్టాడంటే వాటిని ఆకాశంలో పెట్టాడు. భూమి మీద ఏం కావాలనుకున్నాడు, మనిషికి ఏం అవసరమో తినడానికి వాటిని పెట్టాడు. అయితే ఈ యొక్క సృష్టిని గమనించడం వలన దేవుడి గురించి మనకి తెలుస్తుందంట. ఈ కాలపు ప్రజలు ఒక రకంగా చాలా ధన్యులు. నన్ను అడిగితే ఈ కాలంలో ఉన్న మనం చాలా ధన్యులు. ఎందుకనంటే ఈ భూమి ఎలా ఉందో మనకి తెలుసు. మన పూర్వీకులు అయితే ఏమనుకున్నారంటే భూమి బల్లపరుపుగా ఉంది. అర్థమైందండి? భూమి ఎలా ఉంది? బల్లపరుపుగా ఉంది అని అనుకున్నారు మన పూర్వీకులు. అందుకనే వారి యొక్క కథలలో ఏమని రాసుకున్నారంటే, రే భూమి
4 ఏనుగులు వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పుకున్నారు. కొంతమంది ఇది తాబేలు డిప్ప మీద ఉందని కొంతమంది చెప్పుకున్నారండి. ఇటువంటి కథల్లో ఉండగా కానీ సైన్స్ ఏం చేసిందంటే అయ్యో భూమి గుండ్రంగా ఉంది అని చెప్పింది. భూమి ఎలా ఉందని చెప్పిందండి? గుండ్రంగా ఉంది, ఇది శూన్యంలో వేలాడుతుంది అని చెప్పింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన యోబు గ్రంథంలో భూమి గోళాకారముగాను శూన్యంలో వేలాడుతుందని చెప్పేసి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల కిందట దేవుడు రాయించేశాడు. ఇప్పుడు అప్పటికి సైన్స్ ఉందా? టెక్నాలజీ ఉందా? ఏమీ లేదు. కానీ ఆ కాలపు ప్రజలకి మనకి తేడా ఏంటంటే మనము ప్రతిదానికి ఆధారం ఉంది. ఈ రోజున ఈ సృష్టిని చూస్తున్నప్పుడు అరే శూన్యంలో ఉందంటే దీన్ని ఎవరు నిలబెట్టారా? ఒక ప్రశ్న రావాలి మనకి, అవునా? ఇప్పుడు గాల్లోనూ ఈ టేప్ ఆగిపోయింది అనుకోండి, ఈ టేపు ఎవరెట్టారని అడుగుతారు కానీ ఎలా ఉందని అడుగుతారా? ఎలా ఉందని అడగరు. ఫస్ట్ ఎవరెట్టారు కానీ మనిషికి ఎందుకు రావట్లేదు ఆ ప్రశ్న? శూన్యంలో వేలాడుతుంది కదా ఈ సృష్టి. అంటే దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, అదృశ్యుడైన దేవుడు. ఈ రోజున మనం ఈ భూమి గురించి ఆలోచించాం, ఈ ఆకాశం గురించి ఆలోచించాం, ఈ నక్షత్రాల గురించి ఆలోచించాం. మరి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకు ఎలా తెలుస్తాయి? ఇంకా చెప్పండి, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకి ఎలా తెలుస్తాయండి? ఈరోజు చూస్తున్న సృష్టికి ఆధారాలు ఉన్నాయి. సైన్స్ వాటిని రుజువు చేసింది. పూర్వకాల ప్రజలకి ఎటువంటి ఆధారం లేదు. వారికి తెలిసిందల్లా ఏంటో తెలుసా? ఇంకా మనకి దేవుని పరిశుద్ధ గ్రంథం ఉంది, కానీ పూర్వకాలం ప్రజలకి బైబిల్ కూడా లేదు. అర్థమైందా? కానీ వారికి ఒక విషయం తెలుసండి, మనిషి పాపి అని తెలుసు. మనిషి ఎవరని తెలుసు? ఆయనకి పాపి అని తెలుసు. అందుకని మన పూర్వీకులు ప్రియమైన వాళ్ళారా ఆ పాపం గురించే ఎక్కువ కష్టపడ్డారండి. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అంటే మనం బద్ధకం ఎక్కువైపోయింది అని చదవం కానీ మనకి కథలు బాగా ఇంట్రెస్టే కానీ బైబిల్ గ్రంథం సరిగ్గా వినం. బైబిల్ గ్రంథాన్ని ఎలా వినమండి? సరిగ్గా మనం వినం. ఏది వినాలో అది వినం, ఏది చేయాలో అది చేయకపోవటమే మన యొక్క ప్రత్యేకత అండి. మన యొక్క ప్రత్యేకత ఏంటండి? ఏది చేయాలో అది చెయ్యమన్నమాట. అందుకనే ఈ రోజున పాపము గురించిన భీతి మన పూర్వీకుల్లో ఉంది, కానీ దాన్ని ఎలా తొలగించుకోవాలో మన పూర్వీకులకు తెలియక వారు ఏం చేశారంటే విగ్రహాలను సృష్టించారు, గుళ్ళు గోపురాలను సృష్టించారు, యజ్ఞ యాగాదులను సృష్టించారు. ఏమండి, పాపం పోవడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలని వారి ఆలోచనలకు వచ్చిందో ఆ ఆలోచనలన్నీ చేశారండి. ఆ ఆలోచనలన్నీ కూడా మన పూర్వీకులు చేశారు. అందుకనే ఈ రోజున మనం కూడా అయ్యో మన పూర్వీకులు చేసింది రైటేమో, మన పూర్వీకులు చేసిన దాంట్లో పాపం గురించి వారి ప్రక్షాళన కోసం వెతుక్కున్నారు, కానీ వారు చేసిన విధానాలన్నింటిలోనూ తప్పు దాగి ఉంది. గుళ్ళు గోపురాల్లో ఉంటాడు దేవుడు. మనం భూమిని దేవుడిని చేసాం, సముద్రాన్ని దేవుడిని చేసాం, చెట్లని పుట్లని దేవుళ్ళని చేసాం, పక్షులని దేవుళ్ళని చేసాం. ఏమండి, నేల మీద ప్రాకు చతుస్పాద జంతువులను కూడా మనం ఏం చేసామంటే దేవుళ్ళనిగా తయారు చేశాం. ఎందుకు ఇలా చేశామనంటే పాపం యొక్క భీతి మనలను వెంటాడుతుంది కాబట్టి, దేవుడు ఎవరో మనకి తెలియదు కాబట్టి, దేవుడి గురించి తెలుసుకోవడానికి మనిషి ఏం చేశాడంటే అనేకమైన ప్రయత్నాలలో తనకు ఊహ కందిరివన్నీ చేశాడు. భూమిని దేవుడిని చేశాడు, ఆకాశాన్ని దేవుడిని చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాన్ని దేవుడిని చేశాడు. ప్రియమైన వారులారా, నేల మీద ప్రాకు చతుస్పాద జంతువులను అంటే పాములను, తేళ్లను, జర్రులను, ప్రియమైన వారులారా సాల పురుగులను దేవుళ్ళుగా చేశాడు. ఆకాశంలో ఎగిరే పక్షులను, గ్రద్దలను,
ప్రియమైన వాళ్ళారా, ఇంకా నానా రకములైన అనేకమైన పక్షులను ఏం చేశాడంటే మానవుడు తన పాపము నుంచి తప్పించుకోవడానికి దేవుళ్ళుగా దేవతలుగా చిత్రీకరించాడు. ప్రియమైన వాళ్ళారా, కానీ వారి యొక్క ప్రయత్నాల వలన వ్యర్థమైనవి పుట్టుకొచ్చినాయి తప్ప వాటి వలన వారికి సమాధానము లేనే లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మనిషి ఇంకా ఏం సృష్టించాడు అని